హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీజీఎస్ అకాడమీ. ఏప్రిల్ 21 నుంచి 23 వరకు డిస్కస్ చేద్దాం. మీకు పాలిటీ అప్డేట్స్ వచ్చింది. హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ అని చెప్పేసి ఉమెన్ వార్తల్లో ఉంది. సో ప్రజెంట్ ఎన్ని హైకోర్టులకి మహిళా ప్రధాన న్యాయమూర్తులు పనిచేస్తున్నారు డిస్కస్ చేస్తాం. మొత్తం 3 ఉంటాయండి. నెక్స్ట్ ఈ 142 ఆర్టికల్ తరచుగా మీకు వార్తల్లో ఉంటుంది. సుప్రీంకోర్టు 142 ఆర్టికల్ను ఉపయోగించుకొని ఈ రోడ్డు భద్రత విషయంలో కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. సో వాటిని డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఎకనామీ మీకు వ్యవసాయం పాఠంలో వస్తుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని చెప్పేసి పొటాటో అనే పంటకి అప్లై చేసింది. సో ఎప్పుడు అప్లై చేస్తారు, ఏ పంటలకు అప్లై చేస్తారు డిస్కస్ చేద్దాం. దాంతోపాటు ఇండియా జీడిపిని ఈ యుఎన్ఓ అనేది 2026 క్యాలెండర్ ఇయర్కి 2027 క్యాలెండర్ ఇయర్కి అంచనా వేసింది. అది ఎంత శాతం అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ పర్యావరణ అంశాలు చూసుకున్నట్లయితే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు నూతన ఎకో సెన్సిటివ్ జోన్ అని చెప్పేసి యూపీలో ఒక ప్రాంతాన్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో అది మనం డిస్కస్ చేద్దాం. తర్వాత భారతదేశంలో 99వ రామ్సార్ సైట్ అని చెప్పేసి గుర్తింపు వచ్చింది. అది డిస్కస్ చేద్దాం. తర్వాత ఈ ఏవియేషన్ ఫ్యూయల్ అంటే మనకి ఏరోప్లేన్ లోపల కూడా ఫ్యూయల్ అవసరం ఉంటుంది కదా. సో అందులో కూడా ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నాట్ ఇమీడియట్, ఇప్పుడే కాదు, బట్ కొన్ని లక్ష్యాలు మనం పెట్టుకున్నాం. అవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఫేమస్. బయోఫ్యూయల్ పాలసీ అని చెప్పేసి మనకి డిస్కస్ చేస్తున్నాం. సో అది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవి మనకు సబ్జెక్ట్ పరంగా ముఖ్యమైన అప్డేట్స్ అండి. సో మనకి బోర్డు అందుబాటులో లేదు. గత 2 డేస్ నుంచి నేను ఇంటికి వచ్చిన. ఇన్ఫ్యాక్ట్ క్లాస్ అందుకే నిన్న చేయలేదు. మళ్ళీ ఈరోజు చేయకుంటే రేపు పెండింగ్ అయిపోతుంది కాబట్టి యాప్లో చేస్తున్నాం, A to Z రికార్డ్ యాప్లో. సో మెల్లిగా చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ సబ్జెక్ట్ అప్డేట్స్ కూడా మీకు ప్రధానంగా అంశాలు వార్తల్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయండి. ఏప్రిల్ 21 చూస్తే నేషనల్ సివిల్ సర్వీస్ డే అని చెప్పేసి పిలుస్తాం. ఇది మన మోడర్న్ ఇండియా హిస్టరీలో బ్రిటిష్ పాలసీస్ అని చెప్పేసి ఉంటాయి. అక్కడ సివిల్ సర్వీసెస్ పాలసీ అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మనం డిస్కస్ చేసినాం. ఇన్ఫ్యాక్ట్ ఈ పాయింట్తోని మనం ఆ టాపిక్ని ఎండ్ చేస్తాం. సో ఏప్రిల్ 21 ఎందుకోసం అని చెప్పేసి చూస్తే వల్లభాయ్ పటేల్ ఒక హిస్టారికల్ స్పీచ్ ఇస్తాడు. 1947లో ఈ సివిల్ సర్వీసెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళని కొనసాగించాలని చెప్పేసి వీళ్ళు స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా, ఉక్కు చట్రం లాంటి వారని చెప్పేసి ప్రసంగం అనంతరం మనం ఏప్రిల్ 21ని నేషనల్ సివిల్ సర్వీసెస్ డేగా జరుపుకుంటున్నాం. సో థీమ్ అనేది వికసిత్ భారత్, సిటిజన్ సెంట్రిక్ గవర్నెన్స్, పౌర కేంద్రీకృత పరిపాలన ఉండాలి. డెవలప్మెంట్ ఎట్ ద లాస్ట్ మైల్ అంటే చివరి మైళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కూడా ఈ గవర్నెన్స్ అనేది అందాలి. అందులో ఈ సివిల్ సర్వీసెస్ యొక్క ఉద్యోగుల పాత్ర కీలకం అని చెప్పేసి ఈ థీమ్ నొక్కి వక్కాణిస్తుంది. సో ఈ థీమ్ అనేది గుర్తుపెట్టుకోవాలంటే గ్రూప్ 2 స్థాయి ఎగ్జామ్స్కి అవసరం లేదు, కానీ వై ఏప్రిల్ 21 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మీకు బ్రిటిష్ పాలసీస్ విషయంలో అద్భుతమైన నోట్స్, క్లాసులు మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. దెర్ ఈజ్ నో నీడ్ టు సెకండ్ సోర్స్. మోడర్న్ ఇండియా హిస్టరీ కోసము మన క్లాసెస్ విని నోట్స్ చదివి సెకండ్ సోర్స్ చూస్తున్నారు అంటే సమయం వేస్ట్ చేస్తున్నట్టే. యూపీఎస్సీ ప్రిలిమ్స్తో సహా మీరు అన్ని క్వశ్చన్స్ చేస్తారు, ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ చేస్తారు. ఏప్రిల్ 22 ఎర్త్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో ధరిత్రి దినం అని చెప్పేసి పిలుస్తాం. థీమ్ అనేది అవర్ పవర్ అవర్ ప్లాంట్ అని చెప్పేసి థీమ్ తీసుకున్నాము. సో ఇక్కడ మీకు ఈ 1960స్లో వెరీ ఫేమస్ పుస్తకం ఉంటుంది, రాచల్ కార్సన్ 9th క్లాస్ సోషల్ పుస్తకంలో ఉంటుంది. ఈ పుస్తకం గురించి సైలెంట్ స్ప్రింగ్ అని చెప్పేసి ఈ పర్యావరణ సమస్యల మీద తొలిసారిగా ఈ పుస్తకం అనేది వివరించింది. సో 22 ఏప్రిల్ని మనము ఎర్త్ డేగా జరుపుకుంటాం. సో వెరీ ఫేమస్ అండి మనకి ఇది. సో నెక్స్ట్ ఇక పాలిటీ ఆర్టికల్ చూస్తే, సో మీకు పాలిటీ అనేది వెరీ ఫేమస్. గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి 75 మార్క్స్, టీజీపీఎస్ వాళ్ళకి 50 మార్క్స్ ఉంది. రోడ్డు భద్రత కోసము 142 ఆర్టికల్ యొక్క అధికారం ఉపయోగించుకొని కంప్లీట్ జస్టిస్ కోసం అని చెప్పేసి అధికారాన్ని ఉపయోగించుకుంటుంది. సుప్రీంకోర్టు అనేది కొంత గైడ్లైన్స్ ఇష్యూ చేసింది. సో
సో 142 ఆర్టికల్ అనేది వెన్ ఎవర్ నీడ్ కంప్లీట్ జస్టిస్, మీకు ఏదైనా కేసు విషయంలో సంపూర్ణ న్యాయం అవసరం అని చెప్పేసి భావిస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవిడెన్స్, సాక్ష్యాలు అవసరం లేకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తుంది. సో 142 ఆర్టికల్ తరచుగా మీకు ఇటీవల వార్తల్లో ఉంటుంది. సో జ్యుడిషియల్ యాక్టివిజం అని చెప్పేసి పిలుస్తాం కదా, సో ఇప్పుడు యాక్టివ్ రోల్ పోషించి కొంత ఉత్తర్వులు జారీ చేసింది. సో అవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అచ్చా, ఇంకోటి కేసు పేరు కూడా అవసరమా అంటే అవసరమండి. పలోడి యాక్సిడెంట్ వర్సెస్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. సో పలోడి యాక్సిడెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ది రహదారుల మీద భారీ వాహనాల పార్కింగ్ నిషేధము, రహదారుల పక్కపొంటి కూడా నిషేధము. మనము తరచుగా చూస్తాం నేషనల్ హైవే పక్కపొంటి ఇన్ఫ్యాక్ట్ కొన్ని వాహనాలు మోహరించి ఉంటాయి, అవి ఇక మీదట చేయకూడదు. ఒక పార్కింగ్ స్థలం ఉంటుంది దగ్గరలో, అక్కడ మోహరించాలని చెప్పేసి చెప్పింది. వీటిని పాటించాలండి. సుప్రీంకోర్టు డిగ్రీ లేదా ఉత్తర్వులు 142 ఆర్టికల్ కింద రిలీజ్ చేసినప్పుడు కంపల్సరీ ప్రభుత్వాలు లేదా పౌరులు పాటించాల్సిందే. వెన్ ఎవర్ నీడ్ కంప్లీట్ జస్టిస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవిడెన్స్, నీకు సాక్ష్యాలు ఉన్నాయా లేవా అవసరం లేదు, కేసులో సంపూర్ణ న్యాయం జరగలేదని చెప్పేసి భావిస్తూ సుప్రీంకోర్టు తన యొక్క అపరిమితమైన అధికారాలు ఉపయోగించుకుంటుంది 142 ఆర్టికల్ కింద. వాట్ ఈస్ ద కంప్లీట్ జస్టిస్? దెర్ ఇస్ నో డెఫినేషన్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో రైట్ ఆఫ్ వే పరిధిలోని అనధికార దాబాలు నిర్మాణాలు మొత్తం 60 రోజుల్లో కూల్చిపడాలని చెప్పేసి చెప్పింది. సో మనం పోతూ ఉంటాం, దాబా ఉంటుంది, దానికి ఎటువంటి అనుమతి ఉండదు. సో అటువంటివన్నీ కూల్చిపడిస్తారు సక్రమంగా అమలు చేస్తే తీర్పుని కనుక. రోడ్డు సేఫ్టీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలి. ఎవరు? జిల్లా మెజిస్ట్రేట్లు ఏర్పాటు చేయాలి, అన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలి కంపల్సరీ కూడా. నెక్స్ట్ కమ్యూటర్ సేఫ్టీ, అంటే ప్రయాణికుల యొక్క సేఫ్టీ అనేది ఆర్టికల్ 21 కింద రైట్ టు లైఫ్ కిందకి వస్తుందట. సుప్రీంకోర్టు తరచుగా ఆర్టికల్ 21, ఆర్టికల్ 19 1A కింద ఏవి వస్తాయని చెప్పేసి తీర్పు రూపంలో చెప్తుంది. ఆ తీర్పులు కేసులు మనం గుర్తుపెట్టుకోవాలి. సో మీకు అప్ టు డేట్ సమాచారం దొరుకుతుంది హనీజీఎస్ అకాడమిక్ కరెంట్ అఫైర్స్లో. ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2, టీజీపీఎస్సీ గ్రూప్ 2 సబ్జెక్ట్ ఏవైతే ఉన్నాయో వాటి మీద, అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా ఇది అప్లికేబుల్ అవుతుంది. అప్ టు డేట్ సమాచారం దొరుకుతుందండి. ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఏప్రిల్ 25న అనగా ఎల్లుండి సో జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు గవర్నర్ చేత. నియామకము ప్రెసిడెంట్ చేసినప్పటికీ ప్రమాణ స్వీకారం గవర్నర్ చేయిస్తాడు. ఈమె చండీగఢ్ మనకి ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? ఏపీ వాళ్ళు కాబట్టి. 2014లో పంజాబ్ హర్యానా హైకోర్టు యొక్క న్యాయమూర్తిగా వచ్చింది. 26 మార్చి మాసంలో, లాస్ట్ మాసంలో ఏపీ హైకోర్టు యొక్క న్యాయమూర్తిగా వచ్చింది. 26 ఏప్రిల్ 25న మనకి ఏపీ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్, ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్టుగా ప్రమాణ స్వీకారం చేయబోతుంది. తెలంగాణ హైకోర్టుకి ఉమెన్ పనిచేసిండ్లు హిమా కోహ్లీ అని చెప్పేసి, ఏపీ హైకోర్టుకి ఇంతవరకు పనిచేయలేదు. సో లీసా గిల్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి భారతదేశంలో ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు చూస్తే లీలా సేత్, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి 1991లో వేస్తుంది. ఇయర్ నాట్ మచ్ ఇంపార్టెంట్. ప్రజెంట్ ఎన్ని హైకోర్టులకి ఉమెన్ చీఫ్ జస్టిస్ ఉన్నారని చెప్పేసి అడిగితే సునీత అగర్వాల్ గుజరాత్ హైకోర్టుకి ఉంది, రేవతి ప్రశాంత్ మేఘాలయ హైకోర్టుకి ఉంది. ఇద్దరి పేర్లు గుర్తుపెట్టుకోవాలంటే లీసా గిల్ వార్తల్లో ఉన్నందుకు మ్యాచింగ్ పర్పస్ ఇస్తే మనం ఏం చేస్తాం? సో 4 క్వశ్చన్స్ అయిపోతాయి. లీలా సేతు, సునీత, రేవతి, లీసా గిల్, ఖతం హో గయా తుమ్కో. కాబట్టి చెప్పలేం, మనకి చెప్పలేం, ఇస్తాయి కూడా ఇవ్వచ్చు అండి. సో అప్ టు డేట్ అండి. సో మీకు పాలిటీ విషయంలో, సమాచారం విషయంలో ఎటువంటి డోకా ఉండదు. నెక్స్ట్ ఎకనమీ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని చెప్పేసి ఇట్స్ ద పార్ట్ ఆఫ్ ది పిఎం ఆశా స్కీమ్. మనము వ్యవసాయం పాఠంలో అగ్రికల్చర్ ప్రైస్ అని చెప్పేసి ఉంటుంది, వ్యవసాయ ధరలు అని చెప్పేసి ఉంటుంది. ఆ పాఠంలో మనం డిస్కస్ చేసినాం. ఇప్పుడు దానికి అప్డేట్ వచ్చింది అంతే. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఏ పంటలకైతే అందదో ఆ పంటల కోసం కొన్ని స్కీమ్స్ ఉంటాయి. పిఎం ఆశ అని చెప్పేసి పిలుస్తాం. మొత్తం 5 స్కీమ్స్ ఉంటాయి. 5 స్కీమ్లో ఒకటి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని చెప్పేసి. ఒకసారి మీరు ఎకనామీ తీసుకోండి, ఎకనామీ నోట్స్ అనేది మొత్తం మీ ఫ్రెండ్స్ దగ్గర ఉండి ఉంటుంది. ఆ నోట్స్ తీసుకోండి. మార్కెట్లో ఉన్న ఇతర యూపీఎస్, ఏపీఎస్, టీజీపీఎస్ పుస్తకాలు తీసుకోండి. కంటెంట్ యొక్క కూర్పుని పరిశీలన చేయండి. సో తెలుగు అకాడమీ పుస్తకాన్ని తీసుకోండి.
అందులో సమాచారము. సింగాణి పుస్తకం తీసుకోండి, ఆ సమాచారం. ఈ 2 పుస్తకాలు సమాచారాన్ని కరెంట్ అప్డేట్స్తో లింకప్ చేస్తూ ఒక అభ్యర్థికి ఏ విధంగా చదివితే అనుకూలంగా ఉంటుందో ఆ అనువైన పద్ధతిలో నోట్స్ కూర్పు చేయడం జరిగింది. పాలిటీ కావచ్చు, ఎకనామిక్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, హిస్టరీ కావచ్చు. ఒకరు అన్నీ చెప్పచ్చు అంటే ఎందుకు సాధ్యం కాదంటే ఒక ఆస్పిరెంట్ అన్ని చదువుతున్నప్పుడు ఫ్యాకల్టీ ఎందుకు చెప్పకూడదు? చెప్పొచ్చు. సో బంగాళదుంప సేకరణ కోసము 20 లక్షల మెట్రిక్ టన్స్ని సేకరణ కోసం అని చెప్పేసి ప్రభుత్వం ఆమోదించింది. సో బంగాళదుంప అని చెప్పేసి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ బంగాళదుంపని గుర్తుపెట్టుకోవాలి. మీకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఎంఎస్పి పరిధిలో రాని ఏవైతే త్వరగా పాడైపోతాయో వాటిని మనం టాప్స్ అని చెప్పేసి పిలుస్తామండి. టమాటో, ఆనియన్, పొటాటో అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ 3 పంటలకు మనం అప్లికేబుల్ చేస్తాం. ఇప్పుడు పొటాటోకి అప్లికేబుల్ చేసింది కేంద్రము. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభ్యర్థన మేరకు ఇవి తీసుకొస్తారు. పిఎం ఆశాలో భాగం ఇవి. మొత్తం 5 స్కీమ్స్ ఉంటాయి. మీకు ఫుల్ మిగతా 4 కోసం నోట్ చూడవచ్చు. వీటి ధరలు 10% పడిపోయినప్పుడు కావచ్చు, 10% పెరిగినప్పుడు కూడా కావచ్చు. అధిక ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. దట్ ఇస్ కాల్డ్ మార్కెట్ ఇంటర్వెన్షన్స్, మీన్స్ జోక్యం అని చెప్పేసి పిలుస్తాం. పంటల సేకరణ పరిమాణము మొత్తం ఎంత పండిందో 25% సేకరణ ఇస్తుందండి. మీ పుస్తకాల్లో ఇంకా మీరు ఎవరైనా మంచి ఫ్యాకల్టీ అయితే యూపీఎస్సీ, ఇన్ఫ్యాక్ట్ టీజీపీఎస్సీ అయితే వాళ్ళు 20% అని చెప్పేసి రాయవచ్చు. బట్ అది మీరు ఫిబ్రవరి 2025 మాసం లోపల దీన్ని 25కి పెంచుకున్నామండి. మనం 20 అని చెప్పేసి చదువుకోవాలి, 20 కాదు. మీరు ఒకసారి నోట్స్ తీయండి, మనది 20 ఉంటుంది బ్రాకెట్లో. ఫిబ్రవరి మాసం లోపల 25 అని చెప్పేసి పెంచాలని చెప్పేసి ఉంటుంది. 25 కరెక్ట్. దీన్ని స్టేట్ రిక్వెస్ట్ చేస్తేనే ప్రభుత్వం అమలు చేస్తుంది. బట్ 50-50, స్టేట్ 50, కేంద్రం 50. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అయితే మీకు 75-25 అండి. ఈ 75-25 యూపీఎస్సీ అడిగింది. ఎందుకోసం అంటే ఎక్కువ స్కీమ్స్లో మీకు 90-10 ఉంటుంది. కొన్ని డిఫరెంట్ కాబట్టి ఈ రేషియో ఎగ్జామ్లో వస్తుంది. నెక్స్ట్ అండి, సో యుఎన్ఓ జీడిపి అయితే ఉందో అంచనా వేసింది 6.4. ఇది ఒక క్యాలెండర్ ఇయర్కి, 26 ఇయర్కి. 27కి 6.6 అని చెప్పేసి అంచనా వేసింది. ఇది ద్రవ్యోల్బణం అండి, 4.4, 4.3 అని చెప్పేసి. మన ఆర్బీఐ చూస్తే 6.9 అంచనా వేసింది 26-27 ఇయర్కి గాను. ఇదేమో 4.6 అని చెప్పేసి మానిటరీ పాలసీ కమిటీ ఎవ్రీ 2 మంత్స్కి మీటింగ్ పెట్టుకుంటుంది. ఏప్రిల్ మాసంలో మీటింగ్ పెట్టుకుంది. సో అందులో అప్డేట్ చేసింది. మళ్ళీ నెక్స్ట్ జూన్లో ఉంటుంది, అప్పుడు మళ్ళీ అప్డేట్ చేస్తుంది. మళ్ళీ కూడా కంపల్సరీ అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ డిఫెన్స్ అండి. మీకు డిఫెన్స్ టెక్నాలజీ మీద అద్భుతమైన 3 hours వీడియో యూట్యూబ్లో ఉంటుందండి. మీకు సైంటిఫిక్ టెర్మినాలజీ ఎక్కువ ఉంటుంది, ఈజీగా అర్థమయ్యేలా ఆ క్లాస్ ఉంటుంది. మీరు చెక్ చేసుకోవచ్చు యూట్యూబ్లో. సో ప్రజ్ఞ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది డిఆర్డిఓ అనేది ఇంటర్నల్ సెక్యూరిటీ యొక్క పటిష్టత కోసము రూపొందించినటువంటి ఒక శాటిలైట్ ఇమేజింగ్ సిస్టమ్. రియల్ టైమ్ ఇమేజింగ్ వాళ్ళకి అందిస్తుంది, డిఫెన్స్ సెక్టార్కి అందిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి అప్పగించింది. అంటే ఈ మనకి పారామిలిటరీ దళాలు ఉంటాయి. సో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద. వాళ్ళకి అందిస్తే వాళ్ళు రియల్ టైమ్ ఇమేజింగ్ అనేది ఇస్తే వాళ్ళు సెక్యూరిటీ పరంగా మంచి సేవలు అందిస్తారు. సో ప్రజ్ఞ అని చెప్పేసి గుర్తు. ఇటీవల వార్తల్లో ఉన్న ప్రజ్ఞ ఏంటని చెప్పేసి వస్తుంది. ప్రజ్ఞాన్ రోవర్ వేరు, స్పేస్ టెక్నాలజీ మనం డిస్కస్ చేసినాము. 3 hours పైగా వీడియో ఉంటుంది. అది రోవర్. అది ఇదేమో డిఫెన్స్ సెక్టార్లో వచ్చినటువంటి అంశము. షెకాజిల్ బర్డ్ శాంక్చురీ అని చెప్పేసి యూపీ. ఇది యూపీలో 12th రామ్సర్ సైటు, భారతదేశంలో 99వ రామ్సర్ సైట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇండియాలో మొత్తం 99 ఉన్నాయి. సో 13,60,805 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించబడి ఉన్నాయి. తమిళనాడులో 20, ఇట్ ఈస్ హైయెస్ట్ నెంబర్. సెకండ్ యూపీ 12. నెక్స్ట్ ఇది ఫేమస్ అండి. సో బారాసింగా వన్యప్రాణుల అభయారణ్యం వార్తల్లో వచ్చింది. ఇది కూడా యూపీ. ఈ బారాసింగా చుట్టూన్న ప్రాంతం ఏదైతే ఉందో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వాళ్ళు 1986 చట్టం కింద ఎకో సెన్సిటివ్ జోన్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇది మన తరచుగా వార్తల్లో ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ శాంక్చురీ కావచ్చు, టైగర్ రిజర్వ్ కావచ్చు, నేషనల్ పార్క్ కావచ్చు, ఇవన్నీ ఎగ్జామ్లో వస్తాయి. మీకు మ్యాచింగ్ పర్పసే వస్తుందండి. బారాసింగ్ అని చెప్పేసి మనం చదవము, ఈ వార్తల్లో ఉన్నందుకు చదవాలి, ఎగ్జామ్లో వస్తుంది కంపల్సరీ. వాట్ ఈస్ ద ఎకో సెన్సిటివ్ జోన్? మనం ఇది డిస్కస్ చేసినామని చాలాసార్లు.
ఒకసారి చూసుకోండి, మన నోట్స్లో నుంచి తీసుకున్న ఇమేజ్ ఇది. మోర్ ప్రొటెక్షన్ యాక్ట్ యాజ్ షాక్ అబ్జర్వర్ మాదిరి పనిచేస్తుంది. నోటిఫైడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ అండర్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి దాని కింద ప్రకటిస్తుంది. సో ఇది జాతీయ పార్కు వైల్డ్ లైఫ్ శాంక్చురీ సరిహద్దు నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. బట్ సుప్రీంకోర్టు 22 ఏమన్నది అంటే మినిమం 1 km అయితే ఉండాలి. వై? బికాస్ మరీ 10 km అంటే డెవలప్మెంట్ అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి 1 km కంపల్సరీ అని చెప్పి చెప్పింది. సో ఈ జోన్లో ఏవి ప్రొహిబిట్, ఏవి నిషేధం అని చెప్పేసి, ఏవి రెగ్యులేట్ అంటే అనుమతితో ఇవ్వచ్చు అని చెప్పేసి, ఏవి పర్మిట్ అనుమతి అని చెప్పేసి రాసిన కదా, చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది ఇది. సో మీకు దాదాపుగా 1, 2, 3, 4 ఆప్షన్ చూస్తే అన్నీ సేమ్ ఉంటాయండి. ఒకసారి చదివితే తెలుస్తుంది ఏవి అనుమతిస్తాము, ఏవి రెగ్యులేట్ చేయవచ్చు, ఏవి నిషేధం అని చెప్పేసి ఒకసారి చూసుకొని సరిపోతుంది. ఈ పేజీ ఆ నోట్స్ నుంచి నేను కాపీ కొట్టిన. ఏ నోట్స్ నుంచి? మన నోట్స్ నుంచి కాపీ కొట్టిన. నెక్స్ట్ ఇథనాల్ బ్లెండింగ్ ఇన్ ఏవియేషన్ ఫ్యూయల్ అని చెప్పేసి సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్గా పిలుస్తాం మనం. సుస్థిరమైన విమాన ఇంధనం అని చెప్పేసి అర్థం వస్తుంది. అంటే ఈ ఏరోప్లేన్ ఫ్యూయల్ ఏదైతే ఉందో ఏవియన్ టర్బైన్ ఆయిల్ అని చెప్పేసి సంథింగ్ పిలుస్తాం కదా. సో ఏవియన్ టర్బైన్ ఫ్యూయల్ అని చెప్పేసి అందులో కూడా ఇథనాల్ బ్లెండింగ్ చేస్తాం మనం. నో ఇమీడియట్ టార్గెట్స్. ఇప్పుడు ఈ ఇయర్కి లక్ష్యాలు ఏమీ లేవు. ఓన్లీ ఫర్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అంటే డొమెస్టిక్ విమానాలకు లేదు కానీ సో అంతర్జాతీయ వాటికైతే ఉంది. 27 ఇయర్కి గాను 1% కలపాలి, 28కు 2%, 30 ఇయర్కి 5 అని చెప్పేసి లక్ష్యం పెట్టుకుంది. నో ఇమీడియట్ ఎఫెక్ట్ అని చెప్పేసి మనకి నోటిఫై చేయడం జరిగింది. నో డొమెస్టిక్ ఎయిర్లైన్స్, దేశీయ విమానాలకు ఇది అప్లికేబుల్ చేయం మనం. సో ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందానికి అనుగుణంగా ఈ చర్య ఉందా అంటే అవునని చెప్పాలి. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ యొక్క కార్బన్ ఆఫ్సెట్టింగ్ అండ్ రిడక్షన్ స్కీమ్ ఫర్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ కొర్సీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఈ అంతర్జాతీయంగా పోయే విమానాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యూయల్ లోపల కార్బన్ ఎమిషన్స్ లేకుండా నెట్ జీరో కార్బన్ వైపు ఈ ఒప్పందం పనిచేస్తుంది. ఈ ఒప్పందానికి అనుగుణంగా భారతదేశం కూడా ఈ చర్యలు తీసుకుంది అని చెప్పేసి చెప్పొచ్చు. సో మనం బయోఫ్యూయల్ పాలసీ ఉంది కదా, అక్కడ మనం దీన్ని రాస్తామండి మళ్ళీ అప్డేట్స్ లోపల. సో అన్ని సబ్జెక్టుల అప్డేట్స్ డిజిటల్ బోర్డు మీద చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ అండి. అప్డేట్స్ అంటే మళ్ళీ చాప్టర్ 1 సిలబస్లో ఉన్న ఫస్ట్ పదం నుంచి లాస్ట్ పదం వరకు డిస్కస్ చేస్తాం మనం. ఏ సబ్జెక్టు కోర్సులో ఆ సబ్జెక్ట్ యొక్క అప్డేట్స్ అన్నీ స్టార్ట్ చేస్తాం, పూర్తి చేస్తాం కూడా. ఇండియాస్ ఫస్ట్ పెట్రోగిల్ఫ్ కన్జర్వేషన్ పార్క్ అండి. పెట్రోగిల్ఫ్ అంటే ఏం లేదు, మనము అంతకుముందు పురాతన కాలం లోపల వెరీ ఫేమస్ బెంబేడ్క గృహాలు అని చెప్పేసి స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ మన ఆర్ట్ అండ్ కల్చర్లో వస్తుంది. అది కూడా మనం డిస్కస్ చేయబోతాం దాన్ని కూడా. హిస్టరీ కూడా మనం డిస్కస్ చేయబోతాం విపులంగా. సో దాని చిక్కినవి ఉంటాయి. ఈ చెక్కిన చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం పెట్రోగిల్ఫ్గా పిలుస్తాం. సో అది వాటి యొక్క రక్షణ కోసం అని చెప్పేసి లడఖ్లో మనం తొలిసారిగా ఒక పార్క్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. నీతి ఆయోగ్ యొక్క కార్యక్రమం దివ్య భారత్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఒక పర్యాటక కేంద్రాల యొక్క రిపోర్ట్ అండి. 492 పేజెస్ సంథింగ్ ఎంతో ఉంటుంది. తెలంగాణ ఏపీ విషయానికి వస్తే చాలా ప్రాంతాలను ఇందులో రూపొందించారు, పేర్కొన్నారు. అంటే ఏ మాసం లోపల ఏ ప్రాంతానికి వెళితే మంచి అనుభూతి కలుగుతుందని చెప్పేసి. ఇప్పుడు మా అక్కడ పెద్ద మచ్చాలు అని చెప్పేసి ఉంటుంది, చిన్నయ్య దేవుడు పెద్దయ్య అని చెప్పేసి ఉంటుంది. ఈ మే మాసం లోపల పొట్టేలు తెగిపోతాయి, అక్కడ మేకలు తెగిపోతాయి, గొర్రెలు తెగిపోతాయి, కోడి పుంజులు తెగిపోతాయి. చాలామంది వెళ్తారు, సమ్మర్లో వెళ్తారు. అంటే సమ్మర్కి అది అనువైన ప్రదేశం అండి. సో అటువంటి డిఫరెంట్ ఉంటాయి కదా. సో వాటిని నీతి ఆయోగ్ ఈ పుస్తకం లోపల రూపొందించింది. అంటే విదేశీ వాళ్ళకు కూడా సమాచారం అంతది, ఓహో వీడికి పెద్ద కాడికి పోతాయి, పొట్టేలు తెగుతాయి అని చెప్పేసి తెలుస్తుంది అన్నట్టు వాళ్ళకి. సో అందుకోసం అని చెప్పేసి ఇది అంటే ఒక టూరిజం రిపోర్ట్ అని చెప్పేసి అనుకోండి. ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్తే మంచి అనుభూతి వస్తుందని చెప్పేసి ఇందులో రూపొందిస్తారు. తెలంగాణ ఏపీ ప్రాంతాల పేర్లు రాద్దామని చెప్పేసి నేను అనుకున్నా, బట్ దానిలో 20+ ఉన్నాయి ఏరియాస్. సో రాయడం కంటే పోవడం చాలా ఈజీ. అండ్ మళ్ళీ మీరు గుర్తుపెట్టుకుని సాహసం అది చేయకండి. స్పోర్ట్స్ చూస్తే ఒమేగా బాల్ అని చెప్పేసి ఇండియాస్ ఫస్ట్ 3 టీమ్ ఫుట్బాల్ ఫార్మాట్. 3 టీంలు మాత్రమే ఆడతాయట.
సో ఐఐటి మద్రాస్ రూపొందించింది. ఇంకా ఇది అమల్లోకి రాలేదు, నాట్ మచ్ ఇంపార్టెంట్, కొత్త అయిన అంశం కాబట్టి చెప్పలేము. స్టేట్స్ అండి. సో ఒడిషా ఫస్ట్ మెరైన్ స్పేషియల్ ప్లానింగ్ రూపొందించింది. ఇట్ ఈస్ అ ఫస్ట్ స్టేట్. అంటే అంతకుముందు యూటీ, పుదుచ్చేరి, లక్షద్వీప్ రూపొందించాయి, కానీ స్టేట్ల విషయంలో ఒడిషా ఫస్ట్. ఏంటి మెరైన్ స్పేషియల్ ప్లానింగ్ అంటే ఈ సముద్రం యొక్క పర్యావరణ పరిరక్షిస్తూనే ఆ సముద్రం యొక్క బ్లూ ఎకానమీ అని చెప్పేసి పిలుస్తాం. అంటే ఆర్థిక కార్యకలాపాలు కూడా అనుమతించాలి, అంటే బ్యాలెన్సింగ్ అనేది. సో దానికోసం అని చెప్పేసి ప్లానింగ్ ఇది. అంటే సీ ప్రొటెక్షన్ అనేది ఎంత అవసరమో మన డెవలప్మెంట్ కూడా అంతే అవసరం. ఆ కోఆర్డినేషన్ కోసం అని చెప్పేసి ప్లానింగ్ అవసరం ఉంటుంది కదా. సో దానికోసం అని చెప్పేసి ఒడిషా ఫస్ట్ టైం ఈ మెరైన్ స్పేషియల్ ప్లానింగ్ రూపొందించింది. అంతకుముందు యూటీ ప్రాంతాలు కూడా ఉన్నాయండి, పుదుచ్చేరి, లక్షద్వీప్ అని చెప్పేసి. గవర్నమెంట్ పాలసీ అట. సో విశ్వసూత్ర అని చెప్పేసి వార్తల్లో ఉంది. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ యొక్క కార్యక్రమం ఇది. వేవ్స్ ఆఫ్ ఇండియా ఫర్ ది వరల్డ్ అని చెప్పేసి, అంటే మన చేనేత వస్త్రాలు ప్రపంచం కోసం అని చెప్పేసి. ఆ మాటకు వస్తే ఇప్పుడే కాదు, బ్రిటిష్ కాలంలోనే ఇది ఉంది వాస్తవంగా. వాడు మన దూది తీసుకెళ్ళి ముడి సరుకు దూది మనది, మన బట్టలు మనకే అమ్మిండు. అట్లా కాకుండా మన దూది మనమే బట్టలు తయారు చేసుకుని ప్రపంచం కోసం అందిస్తాం మనము. సో అది విశ్వసూత్ర అని చెప్పేసి పిలుస్తాం. ఒకసారి ఇది మీరు ఆన్సర్ చేయండి. మోడర్న్ ఇండియా హిస్టరీలో మనం డిస్కస్ చేసినాం, చాలా అద్భుతంగా డిస్కస్ చేసినాం. ఏంటి అంటే కాటన్కి మాతృదేశమైన భారతదేశాన్ని కాటన్తోనే ఉరిపెట్టేశారు. చెప్పింది ఎవరని చెప్పేసి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. భారతీయ మైదానాలు చేనేత వారి ఎముకలతో తెల్లబారాయి. చెప్పింది ఎవరని చెప్పేసి ఆన్సర్ చేయండి. మనం డిస్కస్ చేసిన మోడర్న్ ఇండియా హిస్టరీ, బ్రిటిష్ పాలసీ యొక్క ఎఫెక్ట్ లేదా నెగిటివ్ ఎఫెక్ట్ అని చెప్పేసి అందులో ఉంటుంది ఎకనామీ పాలసీ విషయంలో. దీని ఎన్ఐఎఫ్టి సహకారంతో డెవలప్మెంట్ కమిషనర్ హ్యాండ్లూమ్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేస్తుంది. సో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. ఎన్ఐఎఫ్టి అంటే ఫుల్ ఫామ్ మీరు చూసుకోవచ్చు, రాయపైన ఇబ్బంది ఏం లేదండి, అది చూసుకోవచ్చు మీరు గూగుల్లో. నెక్స్ట్ ఐఆర్. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్ అని చెప్పేసి ఇండియా వచ్చిండు. కొద్దిగా మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయండి. సో ఫస్ట్ చూస్తే చిప్స్ టు షిప్స్ అని చెప్పేసి, సెమీ కండక్టర్స్ చిప్స్ అంటే, షిప్స్ అంటే నౌక నిర్మాణం లోపల ఒప్పందం కుదిరింది. ఇది స్కిప్ చేయవచ్చు, ఇది కొద్ది వరకు అవసరం అండి. సో మన సౌర కూటమి లోపల కొరియా వచ్చి చేరిందండి. అయితే నేను వెబ్సైట్లో చూసినా ఇంకా అప్డేట్ కాలేదు, ఎన్నో కంట్రీ అని చెప్పేసి. మనం ఇది కొంచెం పెండింగ్ పెట్టేద్దాం. దాంతోపాటు ఇండో పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్లో కూడా కొరియా వచ్చి సభ్యత్వం తీసుకుంది. ఇవి రెండు అంశాల్లో అప్డేట్ కాలేదు ఇంకా. మరి అనౌన్స్మెంట్ చేసిందా లేకుంటే రాటిఫై చేసిందా అని చెప్పేసి దెర్ ఇస్ నో క్లారిటీ. నాకు తెలిసి అనౌన్స్మెంట్ మాత్రం జరగవచ్చు. నేను దీన్ని త్వరలో మళ్ళీ క్లారిటీ ఇస్తాను అప్డేట్స్ విషయంలో. 28-29 ఇయర్ని ఇండియా సౌత్ కొరియా ఫ్రెండ్షిప్ ఇయర్గా డిక్లేర్ చేసుకున్నాయట. ఇటువంటి కొద్దిగా ఎగ్జామ్లో వస్తుందండి. ఇండియా జాయింట్ గ్లోబల్ గ్రీన్ గ్రోత్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఈ దక్షిణ కొరియా లోపల ఉంటుంది. రియో +20 అనే సమ్మిట్ లోపల ఇండియా ఇన్ఫ్యాక్ట్ ఈ జిఐ అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేసిండ్రు. ఇండియా చేరింది, ఇది కన్ఫామ్ చేరిందండి. సో మనం ఇండియా అండ్ ఇతర దేశాలు ఇన్ అండ్ అవుట్ అని చెప్పేసి ఒక పేజ్ మనం పెడతాం అప్డేట్స్లో, 6 months లేదా 1 year అప్డేట్స్లో. మీకు తెలిసే ఉంటుంది రెగ్యులర్ ఫాలోవర్స్కి. అంటే ఏ దేశం ఏ కూటమి నుంచి బయటకు వచ్చింది, ఏ దేశం ఏ కూటమికి చేరింది అని చెప్పేసి వెరీ ఫేమస్ క్వశ్చన్ టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా. నెక్స్ట్ అవార్డు అండి, గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ అని చెప్పేసి గ్రీన్ నోబెల్గా ఫేమస్ 6 womenకి వచ్చింది. ఫస్ట్ టైం, ఉమెన్స్కి ఫస్ట్ టైం ఏం కాదు కానీ మహిళా బృందానికి రావడం వెరీ ఫస్ట్ టైం అండి. సో రిచర్డ్ మరి గోల్డ్ మ్యాన్ ఈ అవార్డు ఇస్తారు. అయితే ఈ 6 పేర్లు రాసినా కానీ ప్లీజ్ స్కిప్ అండి, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ ఆపరేషన్స్ కమిటీలు అండి. జస్టిస్ రవీంద్ర భట్ కమిటీ అని చెప్పేసి ఈ జైల్లో దివ్యాంగులకి అనుకూలంగా ఎలా మార్చాలి అని చెప్పేసి ఈ కమిటీ పనిచేస్తుంది. సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇవ్వాలి ఈ కమిటీ, కాబట్టి వెరీ ఫేమస్ కమిటీ. స్పోర్ట్స్ చూస్తే మళ్ళీ స్పోర్ట్స్ వచ్చింది ఎందుకు, సో ఇది మళ్ళీ వచ్చిందండి ఆ పేజీ మనం ఇది ఇన్ఫ్యాక్ట్ ఒమేగా బాల్ అని చెప్పేసి పర్లేదు మళ్ళీ తీసినాం. ఓకే అండి, ఇది కరెంట్ అఫైర్స్. ఇందులో మీకు ఏవి ఎక్కువ అంటే
ఈ మెరైన్ స్పేషియల్ ప్లానింగ్ ఉంది కదా, ఒడిషా గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ అవసరమే మీకు. సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ కాకపోయినా అవసరమే అండి. ఇది కూడా ఇండియా ఫస్ట్ పెట్రోగిల్ఫ్ కన్జర్వేషన్ పార్క్ అని చెప్పేసి లడక్ ఉంది కదా, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇండియాస్ ఫస్ట్ కాబట్టి. ఇది ఇథనాల్ బెండింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకు ఉంది కదా, ఏబీపీ అని చెప్పేసి పిలుస్తాం. సో 20% మనం అచీవ్మెంట్ అయినాం ఆల్రెడీ, అది అవసరమే. నెక్స్ట్ ఈ బారాసింగా ఎక్కడ అని చెప్పేసి లొకేషన్ గుర్తుపెట్టుకోండి. షెకాజిల్ బర్డ్ శాంక్చురీ లొకేషన్ గుర్తుపెట్టుకుని సరిపోతుంది. ప్రజ్ఞ కూడా అవసరమే డిఫెన్స్ సెక్టార్ లోపల. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అని చెప్పేసి బంగాళదుంపకి అప్లికేబుల్ చేస్తున్నాం, బంగాళదుంప అని చెప్పేసి. నెక్స్ట్ లీసా గిల్ అవసరమే. అండ్ 142 ఆర్టికల్లో కింద రోడ్ సేఫ్టీకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ అవసరమే, గైడ్లైన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో ఇదే అండి ఏప్రిల్ 23 వరకు. సో మనం రేపు మళ్ళీ డిస్కస్ చేద్దాం ఏప్రిల్ 24 అని చెప్పేసి. ఇక మన రేపటి నుంచి స్కూల్ హాలిడేస్ కాబట్టి ఒక 3 days మనకి సెన్సర్ ట్రైనింగ్ అని చెప్పేసి ఉన్నది, రేపటి నుంచి 3 రోజులు ట్రైనింగ్ ఉంది. సో అదే అయిపోతే మనం కొంచెం ఫ్రీ అవుతాము. డైలీ కరెంట్ అఫైర్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, మనం దీన్ని కంటిన్యూ కూడా చేస్తామండి. సబ్జెక్ట్ అప్డేట్స్కి అయితే గ్రూప్ 2 సిలబస్లో ఉన్న ప్రతిదానికి అప్డేట్స్ కోసం అయితే మన బెస్ట్ కరెంట్ అఫైర్స్ గ్రూప్ కావచ్చు, లేకుంటే ఛానల్ కావచ్చు, లేదా యాప్ కావచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.